అన్న నమస్తే. నమస్తే, ఏం పేరు? నా పేరు రాజు. రాజు. ఏంది ఆటోనేనా? ఆటో ఓకే. ఎక్కడి నుంచి వెళ్తున్నారు ఆటో? ఆటో 15 సంవత్సరాల నుండి. ఆ. ఏంది ఎట్లుంది మరి ఈ దందా? దందా ఎట్లుంది అంటే ఆ, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ పాస్ అది పెట్టిండు కదా, ఫ్రీ బస్. ఆధార్ కార్డు. ఆ, దానివల్ల ఆటోలు నడవట్లేదు, ఆ. ఆటోలకు ఇబ్బంది. ఆ? ఆటోలన్నీ ఖాళీగానే ఉన్నాయిగా. ఖాళీనే కూర్చున్నాం, మరి ఏం చేస్తాం, గిరాకులు లేవు. గిరాకీ లేవు. ఎవరు చూసినా ఆధార్ కార్డు మీద ఫ్రీ పోతారు, ఫ్రీ పోతున్నారు. మాకు మీ ఆటోలు ఎక్కలేరు ఇక. ఆటోలలో ఎక్కట్లేరు. ఈ ఓలా ఊబర్ ఏదో ఉందటగా, మరి అది తోలుకోవచ్చుగా. ఓలో ఓబర్లో కూడా తక్కువ అమౌంట్ ఇస్తుండు. ఓకే, తక్కువ అమౌంట్ ఇస్తున్నారు. పికప్ లాంగ్ నుండి ఇస్తుండు, ప్లస్ అమౌంట్ తక్కువ ఇస్తుండు. ఓకే. ఓలో ఓబర్లో కూడా ఇప్పుడు అప్పట్లాగా లేదు. లేదు ఇక. కిలోమీటర్కు హిసాబ్ చూస్తే కూడా చాలా తక్కువగా ఉంది. ఇబ్బంది ఉంది ఆటో డ్రైవర్లకు. ఈ ఎక్కడ- ప్రభు ఎక్కడ ఉండేది ఎక్కడ మీరు? మేము ఉండే షాప్ ఉన్నారు జీడిమెట్ల. ఇక్కడ లోకల్ అంటే లోకల్. హైదరాబాద్. ఆ, ఓకే. ఏంది కాక మరి ఎట్లుంది? మీరు అన్ని ఏరియాలు తిరుగుతుంటారు కదా, ఎట్లుంది అసలు అభివృద్ధి పరంగా ఏమైనా మార్పు కనిపిస్తా ఉందా? మార్పు అంటే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంకి మార్పు చేయాలన్నట్టు మార్పు చేసిరు. ఏం మార్పు చేసిరు వాళ్ళు? ఆ, ఏమి అభివృద్ధి మార్పు చేయలేరు. ఆ, ఆధార్ కార్డు ఒకటి మార్పు అయిపోయింది, ఆ, అది గొడవలు పడడం, గొడవలు వేయడం. మళ్ళీ ఇప్పుడు పింఛన్ ఇస్తాడు, మోసం చేసిండు, పింఛన్ ఇవ్వట్లేడు. ఆ. 4,000 ఇస్తారా? 4,000 ఇస్తాను, ఆ. 4,000 ఇస్తాను, 4,000. ఇప్పుడు వేస్తాడటగా పింఛన్, ఇప్పుడు ఈ 2-3 రోజుల నుండి వేస్తాడటగా. ఆడు బట్టబాజి మాటలు మాట్లాడతాడు. ఇస్తా అని చెప్పి ఆ. నమ్మించి గొంతు కోసిండు ఇప్పుడు. అందరు నమ్మిరు, ఇక మళ్ళీ స్కూటీ ఓట్లు ఇస్తారు. వస్తున్నాయి ఆ? కావచ్చు, మళ్ళీ ఓట్లు వస్తున్నాయి కావచ్చు, ఇక మళ్ళీ పెన్షన్ తీసుకొస్తాను ఇక లైన్లకి. ఇప్పుడు నమ్మర్లే జనాలు, అప్పుడు నమ్మిరు కానీ ఉమ్. నమ్మి మోసపోయారు కాబట్టి ఇప్పుడు నమ్మరు. నెంబర్ ఓకే. కానీ ఇంకోటి, ఇప్పుడు మీ ఆటోలు ఏదైతే ఉన్నాయో ఫ్రీ బస్ లేక ఫ్రీ ఆటోలు కూడా చేస్తారట. చేస్తానని అంటున్నాడు, కానీ మాకు ఇంతవరకు గ్యారంటీ అయితే తెలియదు కానీ అంటున్నారు. ఏంది మరి ఒకవేళ చేస్తే మీ ఆటోలు ఏం చేద్దాం అనుకుంటారు మరి? ఆటోలు ఏం చేస్తారు, ఇప్పుడు ఆల్రెడీ రోడ్డు పాలు అయిపోయారు ఆటో డ్రైవర్ల ఫ్యామిలీలు, ఆటో డ్రైవర్లు. ఇప్పుడు ఒకవేళ ఆ రకంగా ఆటోలు తీసినట్టయితే ఆటో డ్రైవర్లు ధర్నాలు చేయడము, రాస్తారోకోలు చేయడము. ఎందుకంటే మాకు కూడా ఫ్యూచర్ ఉండాలి కదా, భవిష్యత్తు ఉండాలి కదా. నమ్ముకొని ఉంటారు మీరు. ఆటో ఫీల్డ్ మీదనే బతుకుదేరు మాయి. మరి ఎట్లా మరి రాబోయే రోజులలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి ఈ హైదరాబాద్ పరిధిలో, మీ అందరికి ఓట్లు ఉంటాయి కాబట్టి, మరి ఆటో ఫ్రీ బస్సు లెక్క ఫ్రీ ఆటోలు చేస్తే ఏంది మరి ఓట్లు వేస్తారా కాంగ్రెస్ పార్టీ? ఇంకెందుకు వేస్తాం, అంత నష్టం జరగంగా ఇంకా మరింత నష్టం జరగాలని మళ్ళీ ఓట్లు వేస్తారు ఎవరన్నా, ఎవరు వేయరు. మరి ఎవరికి అవకాశం ఉంటుంది మరి జిహెచ్ఎంసీలో? జిహెచ్ఎంసీలో కేసీఆర్ పార్టీకి, బీఆర్ఎస్ ఖచ్చితంగా. సెకండ్ ప్లేస్లో బీజేపీ వస్తుంది, ఫస్ట్ బీఆర్ఎస్, థర్డ్ ప్లేస్కు కాంగ్రెస్ వెళ్ళిపోతుంది. ఇది 100%. కానీ అధికారం ఉంది కదా. అధికారంలో ఉన్నా కూడా మోసపుచ్చాడు కదా, మాయ మాటలు చెప్పి మోసం చేశాడు కాబట్టి ఇప్పుడు అది ప్రసక్తి లేదు. జనాలు ఇప్పుడు నమ్మని ప్రసక్తి అయిపోయింది. ఎందుకంటే వాడు 100 రోజుల్లో 6 గ్యారంటీలు, ఆ గ్యారంటీలు, ఈ గ్యారంటీలు అని చెప్పాడు, ఏ గ్యారంటీలు చేయలేడు. ఇప్పుడు హైడ్రా అని హైదరాబాద్ నుండి ఆగం పట్టిస్తుండు, పేదలే పోతున్నాయి కానీ ఉన్నోళ్ళే పోవట్లేదు కదా. ప్రతి ఒక్క నష్టం అనేది ప్రతి ఒక్కటి ఇదే జరిగేది పేదవాళ్ళకి. ఇప్పుడు ఆటో డ్రైవర్ కూడా పేదవాళ్ళే, హైడ్రా ఎవరైతే ఇండ్లు గూలగొడుతురా వాళ్ళు కూడా పేదవాళ్ళే. మరి పథకాల సంగతి ఏంది మరి? ఏమైనా అందుతున్నాయి? 6 గ్యారెంటీలు అన్నారు కదా. పథకాలు ఏ పథకం గ్యారంటీ లేదు. ఇప్పుడు రుణమాఫీ అని చెప్పాడు, ఏ ఊర్లో 10 మందికి వేసి డప్పు కొట్టుకుంటున్నాడు, మొత్తం 2 లక్షలు రుణమాఫీ చేసినాను. కానీ ఎక్కడ కరెక్ట్ 2 లక్షలు మొత్తం రుణమాఫీ కాలేదు, 100లో 10% అయింది. ఆ 10% కూడా 100% చేస్తున్నారు. మరి రైతు బంధు సంగతి? రైతు బంధం అయిపోయింది, బొంద పెట్టేశాడు. అంతేనా? ఇప్పుడు ప్రజాపాలన అందిస్తున్నా 10 సంవత్సరాలు నేనే ఉంటా అధికారంలో అంటున్నాడు రేవంత్ రెడ్డి. అంటారు, ఎవరి డప్పు వాళ్ళు కొట్టుకుంటారు కదా. ప్రజలు నిర్ణయం తీసుకొని వాళ్ళు ఓటేస్తేనే కదా ఇప్పుడు వాడు 10 సంవత్సరాలు గెలిచేది. ఇప్పుడు వాడు 3 సంవత్సరాలకే 30 తిప్పలు పెడుతున్నాడు, ఇంకా 2 సంవత్సరాలు ఓపుతారు. ఏం కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఓదర్చుకుంటారు వాళ్ళు. వానికి ఏ రకంగా న్యాయం చేయాలో అప్పుడు ఓటు ద్వారా చూపిస్తారు, వానికి న్యాయం ఏంటి అన్యాయం ఏంటి అనేది. వానికి ఇప్పుడు ఏమన్నారు మరి, ఓట్లో మాత్రం ఖచ్చితంగా చూపించుకుంటారు, సత్తా సాధిస్తారు. కాగా ఇంకోటి, ఇప్పుడు తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ మాదే అధికారం అంటా ఉంది. ఎందుకంటే మొన్న జరిగిన పశ్చిమ బెంగాల్ కావచ్చు, బీహార్లో వీటి అక్కడ చోట్ల బీజేపీ వచ్చింది కాబట్టి నెక్స్ట్ తెలంగాణనే మా టార్గెట్ అంటా ఉంది. ఎట్లుంటది మన తెలంగాణలో అవకాశం ఇస్తారా బీజేపీకి? అంటే ఇప్పుడు ఎట్లుంది అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో రాజకీయవేత్తలకు సీటు కావాలి, ఆస్తులు సంపాదించుకోవాలి, ఆస్తులను కాపాడుకోవాలి. అయితే ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారనుకో, ఎగ్జాంపుల్ కాంగ్రెస్లో సీట్ ఇవ్వలేదు అనుకో, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి సీటు కావాలి.
వాళ్ళు బీజేపీలోకి వెళ్తారు. వాళ్ళకు మంచి డబ్బు ఉంటుంది, మంచి పేరు ఉంటుంది, బహుశా గెలవచ్చు అందులో పోయిన తర్వాత. అదొకటి. బీఆర్ఎస్లో ఇప్పుడు టికెట్ ఇవ్వలేరు అనుకో, ఖచ్చితంగా వానికి టికెట్ కావాలి, వాని ఆస్తులు అన్నీ ఇది చేసుకోవాలి. కాబట్టి చెప్పలేము. ఇప్పుడు యూత్ కూడా బాగా ఆర్ఎస్ఎస్ అది ఇది అని సపోర్ట్ చేస్తారు. అండర్ గ్రౌండ్ ప్రాసెస్లో బయట పెడితే గొడవలు అవి అయితే అన్నట్టు కూడా ఓట్లల్లో చూపిస్తామని అంటారు కొంతమంది యూత్ పిల్లలు కూడా. ప్రతి విలేజ్లో కూడా యూత్ వాళ్ళు కూడా బీజేపీకి మార్పు అనేది వచ్చిందంటారు కొంచెం. కొంతవరకే ఉందిలే, అప్పటికి ఇప్పటికి తేడాగా ఉంది. ఏంటి మరి నెక్స్ట్ రాష్ట్రంకి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటది మరి? ముఖ్యమంత్రి మళ్ళీ కావాలి కేసీఆర్ ప్రభుత్వమే. ఆ, ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వంలో పేదవాడికి అన్యాయం ఎక్కువ జరగలేదు కాబట్టి మళ్ళా కూడా పేదవాడికి న్యాయం జరుగుతుందని ఓటు కూడా మళ్ళీ బీఆర్ఎస్కి వేయాలని మేము కూడా చెప్తున్నాం. అంటే ఏమంటావు ఒక ఓటర్గా ఏం చెప్తావు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటావు అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ 10 ఏళ్లలో మొత్తం అప్పు చేసి పడేసిండు, ఇప్పుడు నేను రాష్ట్రంలో పథకాలు ఇద్దామన్నా డబ్బులు లేవు నా దగ్గర, అప్పు కూడా పుడతలేదు అంటాడు. ఏది నిజమే? రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఏంది దీని మీద ఏం చెప్తావు ఒక ఓటర్గా? రేవంత్ ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉండే, కేసీఆర్ ప్రభుత్వం కూడా అప్పులు చేసి మోపిపోయిందని చెప్తున్నాడు. ఇప్పుడు ఈయన కూడా అంతే చెప్తున్నాడు. కానీ మన తెలంగాణకి అప్పులు అనేది ఎక్కువ ఉండవు, మ్యాక్సిమము ఆదాయం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇంతవరకు ఆంధ్రకి తెలంగాణకి తేడా వ్యత్యాసం ఏంటంటే ఆంధ్ర వాళ్ళు అన్ని దోసుకోపోతారు, వాళ్ళకు వరదలు వచ్చి అవి వచ్చి ఇవి వచ్చి అని చెప్పి అప్పుడు చెప్పారు, విడదీశారు. ఇప్పుడు మన తెలంగాణలో రాబడి ఎక్కువ ఉంది కాబట్టి మనకు అంత ఇది ఉండదు. అప్పులు అవి ఇవి అని చెప్పుకోవడం, ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవడం, పిచ్చోళ్ళు అని చెప్పి. ఇప్పుడు జనాల దగ్గర అన్ని ఏది గుంజడం మాత్రం ఆగలేదు కదా. ప్రతి ఒక్కటి అన్ని నిత్య వస్తువులు పెరిగినాయి, ఆటోలు పెరిగినాయి, ఆటో రేట్లు పెరిగినాయి, అన్ని పెరిగినాయి. కానీ పేదవాడికి కూలి మాత్రం పెరగదు, ఆటో వాడికి కిరాయి మాత్రం పెరగదు. ఆటోలు 10 ఉన్న దగ్గర 20 చేస్తే కదా మీ మీద ఒరుడే ఇక. అంతే, గొడవలే. ఏంటి మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎట్లుంటది మరి? కుకట్పల్లి నియోజకవర్గం ఇది, కుకట్పల్లి ఎట్లుంటది మరి జిహెచ్ఎంసీలో ఈసారి? చెప్తున్నాం కదా, బీఆర్ఎస్ కు ఖచ్చితంగా ప్లేస్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.